తెలంగాణలో మావోయిస్టు పార్టీ అధ్యాయం ముగిస్తుందని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విప్ ఆది శ్రీనివాస్తో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వేములవాడలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ తెలిపారు. ఇంతకుముందు ఏంటంటే ఈ సమస్యలు ఏం కాలం బాగా తీవ్రంగా ఉన్న టైంలో పోలీసుల ఓరియంటేషన్ డిఫరెంట్ ఉంటుండే. ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మేము నడిపిస్తున్నాము ఫ్రెండ్లీ పోలీసింగ్ అని. దాన్ని ఇంకొంచెం ముందు తీసుకుపోయి సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ అని చేయాలని ఉద్దేశం అనమాట. పౌరుడే పోలీసింగ్ లో సెంట్రల్ పాయింట్ గా ఉండాలి. క్రైమ్ ని కంట్రోల్ చేసేటట్టుగా ఏం ప్రివెంటివ్ ఎక్కువ ప్రివెన్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటా మనం పోలీసింగ్ చేస్తున్నాము. ఇంకా బాగా చేయబోతుంది. దాంట్లో భాగంగానే మనం చూస్తున్నాం. మనం ఈగల్ పెట్టినాం, ఎలీట్ యాక్షన్ ఫోర్స్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి. ఆ ఈగల్ ఫోర్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో బాగా గంజాయి పెరుగుతుంది. కొంచెం మారుమూల ప్రాంతాలు ఇట్లాంటి ఉత్తర ప్రాంతాలు కొంత గంజాయి పెరుగుతున్నది. ఇట్లాంటి కంట్రోల్ చేయాలని ఉద్దేశంతో పెట్టినాము. దానికి స్ట్రాంగ్ పవర్స్ ఇచ్చినాం. డీజీ ర్యాంక్ ఆఫీసర్ పెట్టినాము. చాలా ఫోర్స్ ఇచ్చినాము. వాళ్ళకి కావాల్సినటువంటి సరంజామా, కావాల్సినటువంటి కార్పెంట్ అంతా ప్రొవైడ్ చేసి సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా పెట్టి ఓన్లీ పట్టణాల వరకు పరిమితం కాలేదు. సైబర్ క్రైమ్ గ్రామాల్లో కూడా వచ్చేసి సైబర్ సెక్యూరిటీ బ్యూరో పెట్టి దాంతో చాలా కంట్రోల్ అయింది. దేశం అంతా కూడా సైబర్ క్రైమ్ పెరిగిపోతుంటే లాస్ట్ 1 year 2 years లో రికవరీ కూడా బాగుంది. సైబర్ క్రైమ్ లో మన ఫిజికల్ క్రైమ్ కంటే కూడా ఎక్కువ సొత్తు సైబర్ క్రైమ్ లో పోతున్నది. సో సైబర్ క్రైమ్ లో కూడా పోతున్నటువంటి సొత్తును రికవర్ చేయడంలో కూడా కంట్రీలోనే ముందు. ఇవన్నీ కూడా ప్రజలలో ఒక విశ్వాసాన్ని పెంచే ప్రయత్నాలు అన్నమాట.